మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమముగా ఉన్నప్పటికీ శుభ ఫలితాలు అధికంగా ఉండడంతో దిగ్విజయమైనటువంటి ఉన్నత పదంలో మిమ్మల్ని మీరు రాణింపజేసుకుంటారు. నాకేమిలే అనుకునేటువంటి అహంకారము లేకుండా సంవినయంగా సంయమనంతో ముందుకు వెళ్ళండి. ఎదుటివారి యొక్క మాటకి విలువ ఇచ్చి సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడం మూలాన మీరు చేపట్టిన ప్రతి కార్యమునందు కూడా మీకు విశేషమైనటువంటి లాభాలని మీరు పొందగలుగుతారు. చాలా విశేషంగా ఈ మాసములో మీరు క్షేత్ర దర్శనం చేస్తారు. ప్రయాణాలు అధికమవ్వడం చేసి కొంచెం ఆరోగ్య ప్రతికూలత లేకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా సంతాన మూలకమైనటువంటి లాభాలు, వ్యాపార మూలకమైనటువంటి లాభాలతోటి ఈ మాసము దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది. కళాకారులకి సామాన్యంగా ఉన్నప్పటికీ లేమి అనే శబ్దము లేదు. చక్కటి విదేశీ ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి వీళ్ళకి. సైంటిస్టులకి, డాక్టర్లకి చాలా అనుకూలమైనటువంటి సమయము. వీరి ప్రయోగాలకి, పరిశోధనలకి విశేషమైనటువంటి ఫలితాలు, గుర్తింపు లభించి కొంతమందికి అవార్డులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణము ఈ మాసము మీరు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయదారులకి, వ్యాపారులకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ముఖ్యంగా పప్పు దినుసులలో వ్యాపారం చేస్తున్న వారికి, పప్పులతోటి వ్యవసాయం చేస్తున్న వారికి అధిక లాభాలు సూచిస్తున్నాయి ఈ మాసం వీరికి. ఈ మాసం ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి మంగళ శుక్రవారముల యందు దుర్గాదేవి ఆలయములో నిమ్మడప్పులో దీపము పెట్టి 32 ప్రదక్షిణలు అమ్మవారికి చేసుకోవడము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిహారము వీరికి. నరఘోష ఇంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో మన్యుపాశుపత పారాయణము కానీ, మన్యుపాశుపత హోమము కానీ చేసుకోవడం అనేటువంటిది చాలా విశేష ఫలితాన్ని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ మాసము ఈ రాశివారు ఈ పరిహారాల్ని ఆశ్రయించి ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ